ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం గాయత్రి జలపాతం వద్ద వాటర్ రాఫెలింగ్ పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ పోటీలలో 2 తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచంలోని పలు దేశాల నుంచి సాహసికులు తరలివచ్చారు. గతంలో 2016లో ఇక్కడ ఫ్రీ వాటర్ ఫాల్ రాఫెలింగ్ పోటీలు నిర్వహించారు. దాదాపు 350 అడుగుల పైనుంచి జాలువారే గాయత్రి జలపాతం వద్ద పర్యాటకుల సందడి మొదలైంది. జలపాత దారాల నుండి తాడు సహాయంతో కిందికి దిగుతూ అదే దారాలపై నుంచి పైకి ఎక్కడమే రాఫెలింగ్. విదేశీయులకు ఇచ్చోడ మండల కేంద్రంలోని వైటీసీ సెంటర్లో మరికొందరికి మేడిగూడ బాలికల ఆశ్రమ పాఠశాలలో వసతులు ఏర్పాటు చేస్తామని ఐటీడీఏ అడ్వెంచర్ టూరిజం బ్రాండ్ అంబాసిడర్ మడాయి కన్నబాబు తెలిపారు. ఈ పోటీలలో రాష్ట్రం నుంచి 100 మంది సాహసికులు, విదేశాల నుంచి 20 మంది సాహసికులు పాల్గొంటారని అడ్వెంచర్ క్లబ్ ఆఫ్ తెలంగాణ స్టేట్ ఫౌండర్ రంగారావు తెలిపారు. ఇవాల్టి నుంచి ప్రారంభమైన వాటర్ రాఫెలింగ్ పోటీలు రేపు ముగుస్తాయని అన్నారు. అయితే సరైన రోడ్డు సౌకర్యం లేకపోవడంతో పర్యాటకులు నిరాశకు లోనయ్యారు. This is my first time I come here. As people they show us the photo, so when we come to see, it's nice. This is my island. This is my first time I come here. Place is interesting. As people they show us the photo, so when we come to see, it's nice. అనేక దేశాల నుంచి క్రీడాకారులు పాల్గొంటున్నారు. క్రీడాకారులు వచ్చిన